డివిఎం గ్లోబల్ అందిస్తున్న ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. దాంతోపాటుగా ఎంతోమంది యువత వారు అనుకున్న రంగంలో విజయం సాధిస్తూ వారి జర్నీని కూడా తెలియజేస్తున్నారు. సో ఈరోజు మనం ధ్యాన యువలో మిస్టర్ ఇండియా 2025 ఏంటి మిస్టర్ ఇండియా? మిస్ ఇండియా విన్నాం, చదివాం, చూసాం. కానీ మిస్టర్ ఇండియా కూడా విన్నాము, కానీ ఎవరో సాధించారు, ఎక్కడెక్కడో సాధించారని విన్నాం ఇప్పటి వరకు. కానీ మిస్టర్ ఇండియా 2025 మన భారతదేశం నుంచి మన ధ్యాన సాధన నుండి వచ్చినటువంటి ఒక యువత సాధించిన సంగతి, వారి జర్నీని తెలుసుకుందాం. వారే రాకేష్తో మాట్లాడి ఏమిటి మిస్టర్ ఇండియా, అసలు మిస్టర్ ఇండియా అంటే ఏంటి, అసలు తన జర్నీ ఏంటి, ఇది ఎందుకు తను పోటీ పడాలనుకున్నారు, తన కోసం ఏమేం చేశారు, తన లక్ష్యం ఏంటి, తన జర్నీని విందాం, తన లైఫ్ జర్నీని. నమస్కారం రాకేష్, వెల్కమ్ టు ధ్యాన యువ. థ్యాంక్ యూ సో మచ్ సార్. రైట్ రాకేష్, ఏంటి నీ జర్నీ, ఎక్కడ పుట్టడం ఏంటి, నీ గురించి? నా పేరు రాకేష్ సార్. నేను మహబూబ్నగర్లో పుట్టాను సార్, మా దర్పల్లి గ్రామం. చిన్నప్పటి నుంచి వెళ్ళి నాకంటే ఏదో ఒకటి సాధించాలని కళ సార్. దానికి మా అమ్మ కోరిక కూడా తోడైంది. మా అమ్మ ఒకసారి 6th క్లాస్లో బయటకు వెళ్తాం సార్ మార్కెట్కి. అప్పుడు ఒక కార్లో ఒక అతను ర్యాలీ వెళ్తుంది, అతను పహిల్వాన్ అంట. అప్పుడు మా అమ్మ చూసి నువ్వు కూడా అలా అవ్వాలి బిడ్డ అన్నది. పహిల్వాన్ కార్ మీద అట్లా కార్ ర్యాలీ వెళ్తుంది, ఓపెన్ కార్ టాప్ ప్లేస్ దాంట్లో తిరుగుతున్నాడు. నువ్వు 6th లో ఉన్నావు అప్పుడు? ఓహో. అప్పుడు మా అమ్మ నువ్వు కూడా అట్లా కావాలరా, నేను కూడా చాలా సంతోషిస్తా అన్నది. అప్పుడు నేను అప్పుడే ఫిక్స్ అయినా, నేను కూడా లైఫ్లో ఏదో ఒకటి సాధించాలి. ఇప్పుడు మా అమ్మ ఏమంటుంది అంటే, ఎప్పుడు కూడా మనం పుట్టింది ఏంటంటే 10 మందికి సహాయం చేయాలి, మనం ఏ పని చేసినా కూడా 10 మందికి ఆదర్శంగా నిలవాలి, మన గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలరా, అదే జీవితం అంటే అప్పుడు చెప్పింది 6th క్లాస్లో. నాకు మైండ్ అప్పుడే పడ్డది. అప్పటి నుంచి లైఫ్లో ఏదో చేయాలని అప్పటి నుంచి ఫిక్స్ అయ్యాను సార్. మళ్ళీ మేము చిన్నప్పటి నుంచి కొన్ని రోజులు మహబూబ్నగర్లో ఉండే, మాది చాలా పల్లెటూరు. మళ్ళీ నేను 6th 7th అయినప్పుడు హైదరాబాద్ శంషాబాద్ దగ్గర బాబులేటినగర్కి వచ్చేసాము. అక్కడ నుండి నేను 10th ఇంటర్ ఇక్కడ చదివిన. మళ్ళీ గ్రాడ్యుయేషన్ తర్వాత 2 years సివిల్స్ ప్రిపేర్ అయినా సార్. నేను సివిల్స్ ప్రిపేర్ అయిన తర్వాత అప్పట్లో ఏంటంటే మా ఫ్రెండ్స్ అందరూ జాబ్స్ చేస్తుండే మంచిగా. డిగ్రీలో నా దగ్గర ఒక 60 to 70 members ఫ్రెండ్స్ ఉంటే నాకు గ్రాడ్యుయేషన్లో. ఎప్పుడైతే నేను సివిల్స్ ప్రిపరేషన్ అయ్యానో, అంటే నేను డబ్బులు సంపాదిస్తలేను కదా, వీడు ఎప్పుడు లైబ్రరీకి వస్తుందో తింటుండ్రా, వీనితో ఫోన్లో మాట్లాడితే మనకేమొస్తుంది, ₹1 కూడా లాభం లేదు అనుకొని ఎవరు మాట్లాడడం బంద్ చేశారు. నాకు అప్పుడు చాలా అంటే లోన్లీగా, చాలా మిగతా వాళ్ళందరూ జాబ్ చేస్తున్నారు, మీ ఫ్రెండ్స్ జాబ్ లో జాయిన్ అయిపోయి డబ్బులు సంపాదిస్తారు మంచిగా. నాకేంటంటే నాకు లోగా అనిపించింది, డిగ్రీలో నాకు 60-70 members ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు, అసలు ఒక్కడు కూడా ఫోన్ చేయట్లేరు అని. అప్పుడు నేను 2 years ఆలోచించి ఒక డెసిషన్ తీసుకున్నాను. ఓకే, ఇన్ కేస్ సివిల్స్ ప్రిపరేషన్ అయితే నాకు 6 years 7 years పట్టొచ్చు, ఇది కాదు ఇంకా ఏదో సాధించాలి, అంటే నేను అంటే ఏంటో వాళ్ళకి చూపించాలి. ఎవరైతే నాతో మాట్లాడలేరో వాళ్ళే ప్రతి ఒక్కరు నా దగ్గరకు వచ్చి మాట్లాడేటట్టు చేయాలి, నాకు కూతురు వచ్చి ఫోటోలు తీసుకునేటట్టు చేయాలని డిగ్రీలో కూడా స్ట్రాంగ్గా డిజైర్ అయిపోయాను సార్. దానికి మా అమ్మ వర్డ్స్ కూడా నాకు ఊతం ఇచ్చాయి, అది గుర్తుంచుకుంటాను ఎప్పుడైనా సరే. తర్వాత నేను సివిల్స్ ప్రిపరేషన్ పక్కకు పెట్టేసి నేను కొన్ని జాబ్లో జాయిన్ అయినా సార్. ఒకటి ఎంఎన్సీలో జాయిన్ అయిన తర్వాత చేస్తూ ఇక్కడ నేను ఈ మోడలింగ్ ఫీల్డ్లోకి వచ్చేసాను. అప్పుడు ఏంటంటే ఓకే, మా అమ్మ మాట గుర్తు, నేను కూడా నన్ను కూడా అలా ర్యాలీ తీయాలి, నా గురించి కూడా 10 మంది గొప్పగా చెప్పుకోవాలి, స్కూల్స్ కలిసి పిలిచి నాతో పాటు అందరినీ మాట్లాడిపోయాలి, నేను అందరికీ ఇన్స్పిరేషన్ ఇవ్వాలనే ఉద్దేశంతో నాకున్న రీసోర్సెస్లో ఇప్పుడు నేను ఒలింపిక్స్కి అయితే వెళ్ళాలి. నేను నాకు 21-22 years అప్పుడు నేను ఆలోచించిన, ఓకే ఇప్పుడు నాకు 3 to 4 yearsలో నేను గోల్ పెట్టుకోవాలి, ఇప్పుడు ఏది అచీవ్ అయితే బాగుంటుంది అన్నప్పుడు యూట్యూబ్లో గూగుల్లో సెర్చ్ చేశాను సార్ నేను బాగా. అన్నప్పుడు నాకు ఓకే, నా పర్సనాలిటీ హైట్ ఫిట్నెస్గా ఉంటాయి కాబట్టి ఏంటంటే నాకు ఇట్లా ఫిట్నెస్ సంబంధించి మోడలింగ్ ఫ్యాషన్స్ అని చూసినా సార్. ఉన్న బాడీ స్ట్రక్చర్కి ఉన్న రిసోర్స్కి ఏ సూట్ అవుతుంది. ఎస్, సూట్ అయితే గూగుల్లో సెర్చ్ చేసి ఇట్లా ఉంటుందని ఒక 15-20 days రీసెర్చ్ చేసిన తర్వాత యూట్యూబ్లో కొన్ని వీడియోస్ నేర్చుకున్నా. అంటే హౌ టు వాక్, హౌ టు టాక్, హౌ టు బిహేవ్, హౌ టు టేక్ ఫోటోషూట్స్. మోడలింగ్ ట్రైనింగ్ ఏం లేదు, మొత్తం ఓన్లీ యూట్యూబ్ ద్వారా నేర్చుకోవడం. గూగుల్ ప్యాషన్, అవుట్ ఆఫ్ ప్యాషన్, అంతే సార్. అంటారు కదా సార్, స్ట్రాంగ్ డిజైర్ ఉంటే ఆ యూనివర్స్ ఏదో రూపంలో మనకు సహాయం చేస్తుందని. జస్ట్ ఇన్ఫర్మేషన్ నాకు కావాలంటున్నా, నా ఇంట్రెస్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ గూగుల్కి వెళ్ళి యూట్యూబ్కి వెళ్ళి వాళ్ళని కాదు వీళ్ళని కాదు మనసుకి వెళ్ళి థాట్స్ వస్తూనే ఉంటాయి సార్. ఏదో మనం గట్టిగా సంకల్పించుకుంటే ఆ యూనివర్స్ మొత్తం కూడా మనకు సహాయం చేస్తుందని నేను తెలుసుకున్నా సార్ అప్పుడు. రైట్. మరి ఈ జర్నీలో ధ్యానం ఎప్పుడు బిగిన్ అయింది, ఏ ఏజ్ లో ధ్యానం అనేది పరిచయం? నేను 6th class నుంచి ధ్యానం చేస్తాను సార్. నేను 6th class నుంచి చేస్తూ డైలీ ఒక 15-20 minutes చేస్తూ ఉన్నా. గ్రాడ్యుయేషన్ కొంచెం గ్యాప్ వచ్చింది, మళ్ళీ తర్వాత 3rd year నుంచి మళ్ళీ స్టార్ట్ చేసిన. ఓకే. మళ్ళీ చేస్తున్నప్పుడు నాకు ఏమైందంటే 2021 ఆ టైంలో మా అమ్మకి సంథింగ్ హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. అప్పుడు నాకు అనిపించింది
అసలు లైఫ్ అంటే ఏంది, అందరం పుడతాము వెళ్ళిపోతాము, అసలు లైఫ్ ఇంకేం ఉందా లైఫ్లో, జస్ట్ పుడతాం పెళ్లి చేసుకుంటాం పిల్లలు వాళ్ళని పోషిస్తాం మళ్ళీ పైనకి వెళ్ళి ఇంతే లైఫ్ అంటే. ఇంకా లైఫ్లో మనం ఏం నేర్చుకోవాలి, అసలు లైఫ్ అంటే ఇది కాదు ఇంకేదో ఉంటుంది. సో ఏం తెలుసుకోవాలి అన్నప్పుడు నాకు 2020లో ఇది PSSM పరిచయం అయింది సార్. అంటే యూట్యూబ్లో చూసిన అసలు వాట్ ఈజ్ లైఫ్, లైఫ్లో ఏం చేయాలి, అసలు లైఫ్ అంటే ఏంది, గొప్ప అందరూ దేవుళ్ళు ఉన్నారు, ఋషులు ఉన్నారు, మహర్షులు ఉన్నారు, వాళ్ళు ఎందుకు అయ్యారు, మనం ఇలాగే ఎందుకున్నాం, మనం ఏ పని చేసినా కూడా సంతోషం లేదు, ఒకసారి సంతోషం మరోసారి దుఃఖం. సో సంతోషాన్ని దుఃఖాన్ని మొత్తం తీసేయాలి, ఎప్పుడు కూడా ఒకే విధంగా ఉండాలి. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఒకే రకంగా ఎలా తీసుకోవాలి, శ్రీకృష్ణుడు అంటారు కదా సార్ స్థితప్రజ్ఞతో ఉండాలని. సంతోషం వచ్చినా బాధ వచ్చినా ఓటమి వచ్చినా దుఃఖం వచ్చినా అన్నీ ఒకే రకంగా చూడాలి. సో అది ఎలా తీసుకోవాలి అన్నప్పుడు నాకు PSSMలో ఒక మెడిటేషన్ వచ్చింది సార్. అందులో ఒక మంచి కొటేషన్ వచ్చిండే, అంటే జీవితం అంటే ఏంటి, అసలు జీవితంలో మనం ఏం సాధించాలి, మోక్ష మార్గం అంటే ఏంటో కూడా వచ్చింది సార్. ఏంది కలర్ఫుల్గా అనిపించింది సార్ మంచిగా నాకు. సో వీడియో చూసిన తర్వాత చాలా ఇన్ఫర్మేషన్ అవిగా. ఇప్పుడు పత్రిజీ సార్ మెడిటేషన్ ఉంది, ఒక మంచి స్పీచ్ ఉండే. నాకు 2017లో మా డిగ్రీ ఒక సీనియర్ ఉండే, అతను కడతాళ్ళ పిరమిడ్ చూసి అతను ధ్యానం చేస్తుండే. నేను అంతా పట్టించుకోకుండా నేను ధ్యానం నేను చేస్తుంటాను, కానీ పిరమిడ్ మెడిటేషన్ ధ్యానం అంటే ఏం చేయడం, అంతకు ముందు జస్ట్ సైలెంట్ కూర్చోవడం, ఆలోచన లేకుండా సైలెంట్ కూర్చోవడం, ఏం చేయాలో తెలియదు కానీ కూర్చుంటున్నాను. 2017లో సీనియర్ చెప్పిండు, తర్వాత ఇంత పట్టించుకోలేదు. మళ్ళీ 2020లో నాకు బాధగా లైఫ్లో అన్నీ ఉన్నాయి, సక్సెస్ ఉంది, జాబ్ ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ ఏదో మిస్ అవుతున్నా, ఇది కాదు లైఫ్. జాబ్ చేస్తున్నా కూడా హెల్త్ ఫిట్నెస్ జాబ్ అన్నీ ఉన్నాయి, ఏదో తెలియని గ్యాప్ అనిపించింది, ఇది కాదు లైఫ్ ఇంకేదో ఉంది అన్నప్పుడు అట్లా సెర్చ్ చేస్తాం. యూట్యూబ్లో PSSM వీడియో వచ్చింది, అది చూసిన తర్వాత ఓకే ఆనాపానసతి కొంచెంసేపు కూర్చున్నా అన్నప్పుడు కొంచెంసేపు కూర్చున్నా, చాలా మంచిగా అనిపించింది. కొంచెం 2-3 days చేస్తే చాలా ప్రశాంతంగా అనిపించింది. యూట్యూబ్లో చూసి ఒక 5-6 months ఇక్కడ ప్రాక్టీస్ చేస్తున్నా సార్ మెడిటేషన్. తర్వాత 2021 నేను కడతలకు వచ్చిన, అది కూడా ఫైనల్ డే వచ్చాను నేను. ఒక్కని వచ్చి తిరిగినా, కొంచెం అక్కడ రాజశేఖర్ సార్ ఉంటుండే, కొంచెం మెడిటేషన్ నేర్చుకున్నా, పిరమిడ్లో కూర్చున్నా, చాలా హ్యాపీగా అనిపించింది. సో అప్పటి నుంచి ఫిక్స్ ఓకే ఈ PSSM చేయాలి, బాగుంది చాలా. అంటే దీని ద్వారా ఏమైందంటే సార్ లైఫ్లో చాలా ట్రాన్స్ఫర్మేషన్. ఒకసారి ఎక్కువ సిస్టమ్ చూస్తుంటే కొన్ని సైట్ గీయడం లాంటిది కానీ హెడ్ ఏక్ లాంటివి కొన్ని వస్తుండే. ఎప్పుడైతే మెయింటైన్ చేస్తున్నానో ఏదో సంథింగ్ ఏదో లాగినట్టు ఏదో ఎనర్జీ వస్తున్నట్టు అనిపిస్తుంది, ఫీలింగ్ వచ్చింది. చాలా అంటే చాలా కొన్ని లక్ష్యానికి అప్పటిదాకా నీకు క్వశ్చన్స్ ఉండే కదా, చాలా ఏంటి జీవితం, ఎందుకు ఇలా ఆన్సర్స్ వచ్చినాయా? చాలా వచ్చినాయి సార్. నేను పడుకున్నప్పుడు కళ రూపంలో కొన్ని వస్తూ ఉంటాయి. ఇంకోసారి మెయింటైన్ చేస్తున్నప్పుడు ఇన్కేస్ నేను ఒక కోరిక పెట్టుకుంటా, ఓకే ఇవాళ నేను ఒక దగ్గరికి వెళ్తున్నా, నాకు పని సక్సెస్ కావాలి అంటే ఏం చేయాలి అన్నప్పుడు ఇట్లా ఏదో ఒక రూపంలో వస్తుంటే ఓకే నువ్వు ఇలా మాట్లాడు, ఇలా చెయ్యి అని ఆటోమేటిక్గా ఇంట్యూషన్ నుంచి వస్తుంటాయి సార్ ఆన్సర్లు నాకు. అల్టిమేట్. అసలు నేటి యువత ఏ సోషల్ మీడియాని యూట్యూబ్ని చూసి పెడదారి పడుతున్నారని వింటున్నామో అదే యూట్యూబ్ ద్వారా అద్భుతంగా ఎదగడం అనేది రాకేష్కి సాధ్యమైంది. ఏం చేయాలి అనే లక్ష్యం చూపించింది, ప్రశ్నలకి సమాధానంగా ధ్యానం వీడియోలు PSSMని పరిచయం చేసింది. అల్టిమేట్. అసలు వాట్ ఏ జర్నీ రాకేష్. సో మరి ఈ సాధన ఇప్పుడు ఒక లక్ష్యం అయితే ఏర్పడ్డది, ఇంకేం చేయాలి మోడలింగ్ అనేది. సో దీన్ని రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ రావడం జరిగింది? అంటే నేను లైఫ్లో ఒకటే అనుకుంటాను సార్, నేను 2021 తర్వాత తెలుసుకునేది అంటే మన స్పిరిచువల్ లైఫ్ని ఫిజికల్ లైఫ్ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి, అదే అసలే లైఫ్ అని ఫిక్స్ అయినాను సార్. సూపర్. ఇప్పుడు నేను డైలీ నాకు వర్క్ చేసుకున్నా కూడా ఈ ఫ్యాషన్స్ ఇవి చేస్తున్నా కూడా మెడిటేషన్ ఎప్పుడు ఉంటుంది. నేను ప్రతిరోజు మార్నింగ్ 3 నుంచి 5 వరకు 3 నుంచి 6 వరకు మెడిటేషన్ చేస్తూ ఉంటాను, మళ్ళీ పడుకున్నప్పుడు కాసేపు మెడిటేషన్ చేస్తూ ఉంటాను. దీని ద్వారా ఏంటంటే ఆ రోజు అద్భుతంగా గడిచిపోతుంది, చాలా సక్సెస్ఫుల్గా, ఎటువంటి ఆటంకాలు రావు. ఇన్ కేసు ఏమన్నా చిన్న సంథింగ్ అయినా కూడా జస్ట్ కూర్చుంటే సార్ ఆన్సర్ వచ్చేయడం లాంటిది కానీ, అంటే కాలు ఇన్ కేసు నేను ఒక పని మీద బయటకు వెళ్తున్నప్పుడు ఒక పని నీకు ఒక పని మీద వెళ్తున్నాను, దీని ద్వారా నేను చాలా విషయాలు నేర్చుకోవాలనుకుంటున్నాను ఎలాగన్నప్పుడు ఓకే ఈ పర్సన్ కలని ఆటోమేటిక్గా ఆన్సర్స్ వస్తూనే ఉంటాయి సార్. అసలు నేను ఎవరో కూడా తెలియదు, జస్ట్ నన్ను నేను మర్చిపోతా. అంటే నాకు ఏదో యూనివర్స్ ఏదో రూపంలో నాకు సహాయం చేస్తుంది. అసలు ఇన్ కేసు మీతో మాట్లాడుతున్నా కదా ఇప్పుడు నేను ఉన్నది నేను కాదు, నా నోళ్ళ నుంచి ఒక ఆత్మ మీతో పలికిపిస్తుంది. అంటే నేను కాదు నువ్వు వేరు కాదు సార్, నాకు అంతా శూన్యమే ఇప్పుడు నా లైఫ్. చాలా మంది టైం లేదు, లక్ష్యం ఉంది, దీని తర్వాత చేస్తా దాని తర్వాత చేస్తా అంటారు, కానీ ధ్యాన సాధన చేస్తూ ఒక పనిని ముందుకు ఎలా వెళ్ళొచ్చు అనేది అల్టిమేట్ జర్నీ రాకేష్. సో ఓకే ఇంకా ఏం జరుగుతుంది ఇప్పుడు మరి నీ ఈ ఏంటది జాబు, మోడలింగ్, ధ్యానం, ఈ మూడు ఎట్లా బ్యాలెన్స్ అవుతుంది? డే 24 hours కదా సార్. కొందరు ఏంటంటే నాకు టైం లేదు అనుకుంటారు, కానీ నాకు మెయింటైన్ చేస్తుంటే చాలా పెరిగిపోతుంది సార్. నాకు టైం చాలా ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే నేను మెయింటైన్ చేస్తుంటా కదా, నా పనులు ఫాస్ట్గా అయిపోతున్నాయి. ఒకప్పుడు నా వర్క్స్ కావాలంటే గంటలు 2 hours 3 hours పడుతుంది,
మెడిటేషన్ చేసినప్పటి నుంచి నా వర్క్స్ చాలా తొందరగా అయిపోతున్నాయి. ఇన్కేస్ నాకు వర్క్ ఉంటే వేరే వాళ్ళకి ఫోన్ చేయడం లాంటిగా, నా వర్క్స్ కొన్ని వాళ్ళే చేసుకోవడం అంటే యూనివర్స్ హెల్ప్ చేస్తుంది. ఓకే, ఇతనికి మనం ఏదో చేస్తే ఇతను యూనివర్స్కి ఏదో చేస్తారు కదా అనే ఉద్దేశంతోనే యూనివర్స్ కూడా నాకు సహాయం చేస్తుంది, ప్రతి ఒక్క పనిలో నాకు సహాయం చేస్తుంది సార్. రైట్, అంటే ఎంఎన్సీస్ కంపెనీలో చేసినా కూడా సపోర్ట్ దొరికి అక్కడ ఈజీ అవుతుంది. ఎస్ సార్, ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ సార్. అంటే ఈ ధ్యాన సాధన ద్వారా అంటే చాలా అంటే ఫుల్ కాన్ఫిడెంట్ బిల్డ్ అవ్వడం లాంటిది కానీ, ఏ పని చేసి అద్భుతంగా సక్సెస్ అవ్వడం లాంటిది కానీ. ఇన్ కేస్ నాకు ఏమన్నా ఆన్సర్ తెలియనప్పుడు నేను మెడిటేషన్ చేసి నా ఇంట్యూషన్ అడిగి పడుకున్నప్పుడు కాల్లో ఆన్సర్ తెలియడం లాంటిది కానీ, గొప్ప గొప్ప మాస్టర్స్ వచ్చి నన్ను అంటే హీల్ చేయడం లాంటిది కానీ. ఎగ్జాంపుల్ ఎట్లా, ఏం జరిగింది ఒకసారి అంటే ఒక ఇన్సిడెంట్ ద్వారా చెప్తే ఇంకా బాగుంటుంది. నాకు 2021 ఒక చిన్న సర్జరీ జరిగింది సార్. అప్పుడు జరిగినప్పుడు నేను హాస్పిటల్లో ఒక 2-3 days ఉండే. అప్పుడు అంటే నాకు చిన్న అంటే ఒక 3 to అది రికవర్ కనుక 4 to 5 days అవుతుందంట ఎవరికైనా సరే. నాకు చాలా పెయిన్ అనిపిస్తుంది ఆ సర్జరీ తర్వాత. అసలు ఏం చేయాలో అర్థమైంది, కూర్చోడానికి కూడా వస్తలేదు. నేను స్ట్రాంగ్గా కూర్చున్నాయిగా, కూర్చొని మనసుకు చెప్పుకున్నా, నేను ఇంత సాధన చేస్తాను యూనివర్స్ కోసం చాలామంది ధ్యానం చెప్తున్నాను, నాకు ఇంత బాధ కలిగిస్తే ఎలా అని నేను యూనివర్స్ని క్వశ్చన్ చేసి నేను పడుకున్నా ఆ రోజు నైట్. ఆ రోజు నైట్ ఒక గ్రేట్ మాస్టర్ వచ్చి నా స్టమక్ మీద చేతి పెట్టి మొత్తం ఇలా హీల్ చేశాడు. చాలా పెయిన్ ఉంది కదా, బాడీ మొత్తం చాలా కూల్గా అయిపోయింది. ఆ నెక్స్ట్ డే లేచి చాలా బాగా నడిచాను అనమాట. నా 4 to 5 days కావాల్సింది జస్ట్ 1 night నేను లేచి వాకింగ్ చేస్తున్నా సార్. ఆ రోజు మాత్రం డాక్టర్ సర్ప్రైజ్. అసలు ఎవరు ఇంత స్ట్రాంగ్ ఎలా లేసావని ఇంకా అలా తెలియక సార్ ధ్యానం గురించి ఇప్పుడు కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇట్లా మెయింటైన్ చేస్తూ ఉంటాను సార్, దాని ద్వారా నాకు యూనివర్స్ ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటాను చెప్పి వాళ్ళకు కూడా కొంచెం చెప్పాను మెడిటేషన్ గురించి, మన PSSM గురించి కూడా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేశాను డాక్టర్స్కి అక్కడ. నైస్. సో ఇప్పుడు ఇక నీ ప్రొఫెషన్కి వస్తే సార్, ఈ మోడలింగ్ జాబ్ ఒక్కటి చేస్తే ఇంకోటి కుదరదు అంటారు కదా. సో మరి జాబ్ ఎందుకు చేస్తున్నట్టు, మోడలింగ్ వైపు ఎందుకు వచ్చినట్టు, ఇదేంటి ఈ రెండింటి మధ్యన? జాబ్ అనేది నా ప్రొఫెషనల్ కోసం సార్. ఇప్పుడు మనకు ఫుడ్ పొట్ట ఉంటుంది కదా, మినిమం నీడ్స్ కావాలి, వాటి కోసం జాబ్ సార్. ఇప్పుడు ఇది ఏంటంటే నా ప్యాషన్. ఇప్పుడు జాబ్ అనేది ఒక పక్కన పెట్టేస్తే అది ప్రొఫెషన్, ఇది ప్యాషన్. ఓకే, ఈ ప్యాషన్ అంటే మాకు వీకెండ్స్ లో ఉంటాయి చాలా షోస్ ఏమైనా ఉన్నా కూడా. ఓకే, నేను వీకెండ్స్ లో ఇలాంటి షోస్ ఏమైనా ఉంటా షోస్ చేసుకుంటాను, ఫోటో షూట్స్ ఏమైనా వీకెండ్స్ లో చేస్తాను. మిగతా 4 to 5 days జాబ్ చేసుకుంటూ ఉంటాను సార్. దానికి ఏమైనా ట్రైనింగ్ తీసుకోవాలి ఉంటుంది సార్. నేను 2020లో యూట్యూబ్ నుంచి నేర్చుకున్నాను సార్. స్టార్టింగ్ లో ఓన్లీ యూట్యూబ్ ఫస్ట్, ట్రైనింగ్ ఏం లేదు. తర్వాత మామూలుగా మళ్ళీ ఆడిషన్కి వెళ్ళేటప్పుడు అక్కడ కొన్ని ట్రైనర్స్ ఉంటారు, చెప్పారు ఓకే ఈ విధంగా నడవాలి, ఫోటోషూట్స్కి ఇలా పోజ్ ఇవ్వాలి, ఇలా మాట్లాడాలి అని చెప్పేసి వాళ్ళు ఒక 6 to 7 types ఆఫ్ రౌండ్స్ గైడ్ చేశారు సార్. ఇలా మాడల్ ఏంటంటే సార్, ఫస్ట్ మనకు ఆడిషన్స్ ఉంటాయి. ఆడిషన్స్లో మనకు వాకింగ్ రౌండ్, ఫోటోషూట్ రౌండ్, సెల్ఫ్ ఇండక్షన్ రౌండ్ అని, టాలెంట్ రౌండ్ అని 4 rounds ఉంటాయి. ఈ 4 rounds ఎవరైతే పర్ఫెక్ట్, 3 rounds ఎవరైతే పర్ఫెక్ట్ అవుతారో వాళ్ళకు క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఉంటుంది సార్. క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఎవరైతే పర్ఫెక్ట్ అంటే కాన్ఫిడెంట్గా చెప్తారో వాళ్ళని నేషనల్ షోకి సెలెక్ట్ చేస్తారు, అంటే మిస్ ఇండియాకి సెలెక్ట్ చేస్తారు. ఎవ్రీ స్టేట్ నుంచి ఒక్కొక్కరు ఉంటారు సార్ వీటికి. తర్వాత డిఫరెంట్ ఆల్మోస్ట్ 29 to 30 states నుంచి అందరినీ సెలెక్ట్ చేసి గోవాలో రీసెంట్గా ఫైనల్ జరిపింది సార్. ఇందులో 7 rounds ఉంటాయి. ఫస్ట్ టాలెంట్ రౌండ్, అంటే సింగింగ్, డాన్సింగ్ ఏదైనా పాడొచ్చు మనం. సెకండ్ ఏంటంటే సెల్ఫ్ ఇండక్షన్ రౌండ్, మన గురించి మనం చెప్పుకోవడం. థర్డ్ ఒకటి క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఒకటి ఉంటుంది. ఒకటి ఏంటంటే మన బెస్ట్ యాటిట్యూడ్ అవార్డు ఒకటి ఉంటుంది. బెస్ట్ యాటిట్యూడ్ అంటే మన యాటిట్యూడ్ ఎలా ప్రజెంట్ చేస్తున్నాము, ఎలా నడుస్తున్నామో, ఎలా మనం ప్రజెంట్ చేసుకుంటున్నాం అదొకటి. ఇంకా స్టేట్ కాస్ట్యూమ్ అని ఒకటి, ఒకటి స్విమ్ సూట్ రౌండ్ అని ఒకటి ఫిట్నెస్ రౌండ్ అని ఒకటి. ఇట్లా 67 rounds ఉంటాయి సార్ ఇందులో. మామూలుగా ఇంటర్వ్యూకి అయితే 3 or 4 rounds ఉంటాయి, కానీ ఇందులో మాత్రం 67 rounds ఉంటాయి. ఓకే, ఇందులో మెయిన్ అంటే సార్ ఇందులో సెల్ఫ్ ఇండక్షన్ రౌండ్ ఒకటి, క్వశ్చన్ ఆన్సర్స్ రౌండ్ ఒకటి, ఫిట్నెస్ రౌండ్ ఒకటి. ఈ 3 మీద జడ్జిమెంట్ జరుగుతుంది సార్. ఎవరైతే ఇలా పర్ఫెక్ట్ ఉంటారో, ఈ మెయిన్ ఎవరైతే పర్ఫెక్ట్ టాప్లో ఉంటారో వీళ్ళని మిస్ ఇండియా అనౌన్స్ చేస్తారు. వీటితో పాటు ఇన్ కేస్ నేనున్నా, ఇప్పుడు ఇన్ కేస్ రాకేష్కి మిస్ ఇండియా అవార్డు ఇస్తే ఇతను సొసైటీకి ఏం చేస్తాడు అని అది కూడా చూస్తారు సార్. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 2014లో నేను మా సిటీ కాలేజ్ ఉన్నప్పుడు నేను నా ఫ్రెండ్స్ సహకారంతో రక్ష గ్లోబల్ ఫౌండేషన్ స్టార్ట్ చేసినాం సార్ మేము. అందులో ఏంటంటే అనాథాశ్రమాలకు, వృద్ధాశ్రమాలకు వెళ్ళడం లాంటిది కానీ, వాళ్ళకి ఫుడ్ గ్రోసరీ డిస్ట్రిబ్యూట్ చేయడం లాంటిది కానీ, ఇప్పుడు బ్లైండ్ స్టూడెంట్స్కి, ఆర్ఫన్ స్టూడెంట్స్కి ఏంటంటే మెడిటేషన్ టీచ్ చేయడం లాంటివి అది చేస్తూ ఉంటాం సార్. మన బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ తలసేమియా వాళ్ళకి చేస్తూ ఉంటాము. అంటే నా ప్రొఫైల్ ఆల్రెడీ వాళ్ళు చూసారు మరి జడ్జెస్ క్వశ్చన్ అడిగే ముందే. అంటే ఓకే ఇతను అన్ని బాగానే చెప్తున్నాడు, సోషల్ సర్వీస్ కూడా ఉన్నది అంటే మెయిన్ అదే సార్, సమాజానికి ఉపయోగపడతాడని తెలియాలి. ఎస్ సార్. ఇన్ కేసు ఇప్పుడు పొలిటీషియన్ అయినా, ఒక యాక్టర్ అయినా, సెలబ్రిటీ అయినా సమాజానికి సేవ చేయడం కోసమే సార్ ఆ ఫీల్డ్లోకి వస్తారు. ఆ ఫీల్డ్ ద్వారా అదొక ప్రొఫెషన్ అనుకుంటే ప్యాషన్ ఏదో ఒకటి చేయాలి మళ్ళీ. ఓహో, అంటే ఓకే ఇతనికి అన్నీ ఉన్నాయి, సమాజానికి ఏదో ఆల్రెడీ చేస్తుంది కాబట్టి ఇతన్ని విని చేపిస్తే ఖచ్చితంగా సమాజం ఉపయోగపడతాడు. కానీ జడ్జెస్ అప్పుడే ఫిక్స్ అయ్యి నాకు అవార్డు ఇచ్చాను సార్. తర్వాత నాకు అంత అయిపోయిన తర్వాత జడ్జెస్ చెప్పారు,
యాక్చువల్లీ నీ ప్రొఫైల్ మొత్తం చూసాము, నువ్వు సర్వీస్ సొసైటీకి చాలా ఉపయోగపడతావు ఉపయోగంతోనే ఇది నేను సెలెక్ట్ చేసే మిస్టర్ ఇండియా అని చెప్పారు సార్ ఫైనల్ తర్వాత డిన్నర్ చేస్తున్నప్పుడు. కంగ్రాచులేషన్స్ రాకేష్. రైట్, ఫైనల్ దాకా వెళ్ళే స్టోరీ బాగుంది, కానీ ఫైనల్కి వెళ్ళడానికి 2025లో మిస్టర్ ఇండియా 2025 సాధించడానికి ఏ ఇయర్లో ప్రణాళిక బిగిన్ అయింది, ఏమేం చేయడం జరిగింది? నువ్వు 2019లో మిస్టర్ తెలంగాణ పార్టిసిపేట్ చేసిన స్టేట్ లెవెల్ కాంపిటీషన్. 2019 మిస్టర్ తెలంగాణ అప్పుడు టైటిల్ సాధించిన. మళ్ళీ 2020లో టైటిల్ సాధించడం జరిగిందా? 2020లో మళ్ళీ మిస్టర్ ఇండియాకు సెలెక్ట్ అయినా, అప్పుడు రన్నరప్ వచ్చినది బెంగళూరులో జరిగింది. అప్పుడు ఏంటంటే 2020లో ఎవరికి తెలియదు, అంటే అంటారు కదా సార్, ఓడిపోయిన వారి సంజయ్ ఎవరు కావాలరా బాబు అంటారు కదా, అంతే. అప్పుడు ఎవరు పట్టించుకోవాలి, మీడియాలో కూడా అంత ఏం లేదు నా గురించి. తర్వాత నేను మా అమ్మ అప్పుడు ఏమన్నది అంటే, నువ్వు వెళ్ళినవైతే వెళ్ళినావు కానీ టైటిల్ సాధించగలవాలి కదరా, నీ గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు అన్నది మా అమ్మ. నాకు చాలా బాధగా అనిపించింది. చాలా ఇన్స్పిరేషన్. ఎస్ సార్. అప్పుడు ఏం చేస్తున్నారు? అమ్మ లేరు సార్ ఇప్పుడు, ఏ ఇయర్లో? 1.5 year అయింది సార్. రైట్, నీ సక్సెస్ చూశారు మొత్తం మీద. సక్సెస్ సార్ తెలంగాణ అప్పుడు చూసారు, మిస్టర్ తెలంగాణ వరకు అయితే చూడడం జరిగింది. ఈ విన్నర్ అయితే చూడలేదు సార్. వాహ్, గ్రేట్. అలా జర్నీ కొనసాగింది సార్. మళ్ళా అంటే ఇప్పుడైతే లైఫ్ అంతా చాలా హ్యాపీగా ఉంది. ఇప్పుడు మిస్టర్ ఇండియా తర్వాత ఏంటంటే కొన్ని ఉన్నాయి సార్, అంటే నన్ను కొన్ని కాలేజెస్ ఇన్వైట్ చేస్తున్నా, అంటే వాళ్ళకి స్టూడెంట్స్తో ఇంటరాక్ట్ అవ్వడం లాంటివి కానీ. నెక్స్ట్ అది ప్రణాళిక ఉంది సార్. దాంతోపాటు ఒకటి మిస్టర్ ఇండియా టాక్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తున్నాం, ఒక యూట్యూబ్ సిరీస్ మిస్టర్ ఇండియా టాక్స్. అంటే వాటి ద్వారా యూత్ కోసం ఒక మంచి ఇన్స్పిరేషన్, ఒక స్టోరీస్ రూపంలో చెప్పాలని ఒక ఉద్దేశం సార్. అది ప్రణాళిక జరుగుతుంది. ఇప్పుడు కొన్ని ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి సార్ జర, ఇంకా వాటిని చేస్తూ ముందుకు వెళ్ళాలి. అంటే నా ఒకటే ఉద్దేశం సార్ ఏంటంటే, మనం సమాజాన్ని పుట్టింది ఏంటంటే సమాజానికి ఏదో ఒకటి చేయాలి. అది ధ్యానం చెప్పొచ్చు, ఒకరికి సహాయం చేయొచ్చు, ఒకరికి ఆహారం పెట్టొచ్చు. మన వాళ్ళు ఎంతైతే అంత సార్. మా అమ్మ ఏమంటుంది అంటే, మనం సొసైటీ నుంచి ఎప్పుడు తీసుకుంటూ ఉంటాం రా, కానీ సొసైటీకి ఏదో ఇచ్చిపోవాలి. మనం బ్రతుకున్నామంటే సొసైటీ గురించి మన గురించి మాట్లాడుకోవాలి. చరిత్ర మనకు ఒక పేజీ ఉండాలి. ఇన్ కేస్ పలానా వాడు పైలోకాలకు వెళ్ళిపోయాడు అంటే, ఓకే అతను చేసిన సర్వీస్ కానీ అతను చేసిన పనులు కూడా గుర్తుంచుకోవాలి చిరస్థాయిగా. ఎగ్జాంపుల్ పత్రిజీ సార్ లాగా, అంటే పత్రిజీ సార్ మన మధ్య లేకపోవచ్చు, కానీ ప్రతి ఒక్కరి హృదయంలో పత్రిజీ సార్ ఉన్నాడు సార్. ఇది ప్రిపేర్ అవ్వాలంటే సార్ ఓవర్ నైట్ లో అయితే జరగలేదు. 2019 తెలంగాణ మిస్టర్ తెలంగాణ అన్న, మిస్టర్ ఇండియా అన్న, ఈ జర్నీయే ఒక 4 years ఉన్నది. మరి 2019కి ముందు ఎన్ని సంవత్సరాల కింద స్టార్ట్ అయింది? రోజు ఏమేం ప్రాక్టీసెస్ ఎంతసేపు చేయడం జరిగింది? 2019లో జస్ట్ నేను ఆల్రెడీ జిమ్కి వెళ్తుండే సార్ అప్పట్లో. ఓకే, ఫస్ట్ జిమ్ యాక్టివిటీ ఇంపార్టెంట్. మెయిన్ జిమ్ సార్, ఎందుకంటే మన ఫిట్నెస్ ఇందులోకి రావాలంటే మెయిన్ చాలా ఫిట్గా ఉండాలి సార్ మనిషి. రైట్, అంటే మనకు ఫిట్నెస్ ఒకటి ఉంటుంది, దాని ద్వారా మనకు ఆల్మోస్ట్ ఒక 30 to 40% మార్క్స్ అక్కడ పడిపోతాయి. ఫిట్నెస్ తో 30 marks, 30 to 40%. ఫిట్నెస్ మెయిన్. ఇందులో ఫిట్నెస్ లో మనకు సర్క్యూట్ అని ఒక కాంపిటీషన్ ఉంటుంది సార్. మనకు 3 kilometers ఇస్తారు, మనకు 10 to 15 minutes టైం ఇస్తారు. అందులో కొన్ని ఛాలెంజెస్ ఉంటాయి మనకు, అవన్నీ కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేస్తే ఆల్మోస్ట్ ఒక 40% మార్క్స్ ఫిక్స్గా విన్నర్ అనుకోవాలి. అందులో గెలిచిందంటే చాలు. ఇక మెయిన్ అంటే అదే సార్. అందులో ఎందుకంటే నేను చాలా ఫిట్గా ఉంటాను సార్. ఎప్పుడు డైలీ ఒక 1 hour ఎక్సర్సైజ్ చేస్తాను. మార్నింగ్ జిమ్ ఒక 1 hour చేస్తాను సార్ నేను. మళ్ళీ నైట్ పూట ఏంటంటే మన ఇండియన్ దేశీ పుషప్స్ ఉంటాయి సార్, ఒక పహల్వాన్ దగ్గర ట్రైనింగ్ చేసుకుంటాను నేను. ఈవినింగ్ ఒక 40-45 minutes అది చేస్తాను. ఇంకోది ఏంటంటే సార్, ఇందులో కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటి ఉంటుంది సార్. అంటే మనం చాలా బాగా మాట్లాడంటే క్వశ్చన్ ఆన్సర్స్ అని సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఒకటి ఉంటుంది. వాటి కోసం కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఉండాలి. అంటే భయపడకుండా చాలా కాన్ఫిడెంట్ గా ధైర్యంగా మాట్లాడాలి. సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఈజ్ ఇంపార్టెంట్. తనను తాను ఇంట్రడ్యూస్ చేసుకోవడం ఎంత ఇంపార్టెంట్. సెల్ఫ్ ఇంట్రడక్షన్ లో చాలా మార్క్స్ పడతాయి సార్ ఇందులో. నేను అక్కడ సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఎలా ఇచ్చానంటే, లేడీస్ అండ్ జెంటల్మెన్, ఐఎమ్ రాకేష్ అర్నే ఫ్రమ్ ది సిటీ ఆఫ్ నవాబ్స్ కాల్డ్ హైదరాబాద్. సక్సెస్ ఈజ్ మై స్ట్రెంగ్త్, స్మైల్ ఈజ్ మై వెపన్, స్మార్ట్ వర్క్ ఈజ్ మై యాటిట్యూడ్ అండ్ హార్డ్ వర్క్ ఈజ్ మై వే. టుడే ఐఎమ్ హియర్ టు విన్ ది టైటిల్ ఆఫ్ Mr. India 2025 because I want to dedicate this title to my mother, because my mother is everything to me. My mother is my inspiration. My mother is my God. Thank you, jury. Thank you, everyone. I hope today is a great day in my life. I am here to motivate everyone. Thank you, jury. Thank you, everyone. ఇలా చెప్పేసారు ఇంట్రడక్షన్. ఇంట్రడక్షన్ కి ఇక్కడ క్లాప్స్ జూరీ గానీ చాలా ఇంప్రెస్ అయ్యారు. మరి లాంగ్వేజ్ బిల్డింగ్ కూడా అవసరమేనా? చాలా అవసరం. తెలంగాణ నుంచి వచ్చినప్పుడు ఆ స్లాంగ్ తో లాంగ్వేజ్, అమ్మో ఇంగ్లీష్ కష్టం అని భయపడతారు. లాంగ్వేజ్ కూడా ఇంపార్టెంట్ కదా. లాంగ్వేజ్ ఇంపార్టెంట్. లాంగ్వేజ్ బిల్డ్ చేసుకోవాలి, కమ్యూనికేషన్ బిల్డ్ చేయాలి, కాన్ఫిడెంట్ గా మాట్లాడాలి, ఫిట్నెస్ బిల్డ్ చేయాలి, చాలా ఉంటుంది. ఏంటంటే ఈ ఫీల్డ్ ఎలా ఉంటుంది అంటే సార్,
కొందరికి ఇంగ్లీష్ రాకపోవచ్చు, కొందరు తమిళియన్స్ ఉంటారు, అలా మలయాళీస్ కూడా ఉంటారు అక్కడ. అంటే వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు ఏంటంటే వాళ్ళు తమిళ్లో కూడా చెప్పుకోవచ్చు, కానీ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాలి. ఏది ఇప్పుడు భాష ఏదైనా మన కాన్ఫిడెన్స్, మన భావన వెళ్ళిపోవాలి. భావన కనిపించాలి వాళ్ళకి, మనకు భాష కాదు భావన. ఇన్కేస్ క్వశ్చన్స్ వచ్చిన వాళ్ళు ఇంగ్లీష్ అడిగినా కూడా ఇన్కేస్ ఒక పక్కల వాళ్ళు ఉంటారు అన్నమాట, కొందరు ట్రాన్స్లేట్ తెలుగులో కూడా ఉంటుంది, తెలుగులో ఉంటుంది సార్. ఏదైనా సరే మనం కాన్ఫిడెంట్ గా చెప్పాలి. మన కాన్ఫిడెన్స్ చూసి వాళ్ళు డిసైడ్, ఓకే ఇతను బాగా చెప్పాడు అని వాళ్ళే ఫిక్స్ అయిపోతారు. అలా ఇది ఏంటంటే ఫిట్నెస్ రౌండ్ అయిపోయింది సార్. ఫిట్నెస్ రౌండ్ నేను డైలీ ఒక 2 hours ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. దీనికంటే ముందు ఎవ్రీ స్టార్టింగ్ ఆఫ్ నేను బిగిన్స్ విత్ మెడిటేషన్ సార్. నేను మార్నింగ్ 3:30కి లేస్తాను, 5:30 వరకు మెడిటేషన్ చేసుకుంటాను. తర్వాత చిన్నగా వాటర్ లాంటి డ్రింక్ చేసి జిమ్కి వెళ్ళిపోతాను. జిమ్కి వెళ్ళి వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ఫాస్ట్. నీ డే 3 o'clock స్టార్ట్ అవుతుంది. 3:30 వింటున్నారా యువత? ఒక లక్ష్యము, ప్యాషన్ ఉంటే జాబ్ చేస్తే ఏం చేయలేము అనుకుంటాం, జాబ్ చేస్తూ కూడా 3 o'clock నిద్రలేస్తారు. ఓకే, 3 to ఎన్ని గంటల వరకు? 3:30 to 5:30 hours మెడిటేషన్ చేస్తాను సార్ స్టార్టింగ్. తర్వాత నేను జిమ్కి వెళ్ళిపోతా. మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత చిన్న బ్రేక్ఫాస్ట్ చేసుకొని మళ్ళీ కాసేపు ఇంకేనా కొంచెం ఇలా ఒక 5-10 minutes కూర్చుంటాను. తర్వాత ఇంకా డే ఏమున్న యాక్టివిటీస్ చూసుకుంటా. ఇంకా ఆఫీస్ వర్క్స్ ఉంటే ఇంకా ప్రిపేర్ అయ్యి ఆఫీస్కి వెళ్ళిపోతా. మళ్ళీ ఆఫీస్లో ఒక టైం ఉంటుంది. ఎన్ని గంటలకు ఆఫీస్ అంటే షిఫ్ట్ ఉంటుంది, మార్నింగ్ అని ఆఫ్టర్నూన్ అని ఉంటుంది. షిఫ్ట్ వైజ్ ఉంటుంది కాబట్టి అక్కడ కొద్దిగా ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది. వర్క్ ఫ్రమ్ కూడా ఉంటుంది కాబట్టి చాలా హెల్ప్ అవుతుంది. వర్క్ ఫ్రమ్ హోమ్ కూడా ఉంది. నాకు ఆఫీస్లో ఒక 1.5 hour బ్రేక్ ఉంటుంది సార్. చాలా అంటే చాలా అక్కడ కూడా మంచి ఖాళీ ప్లేస్ ఉంటుంది, గార్డెన్ లాంటిది. కానీ ఇలా మంచిగా హాఫ్ అన్ అవర్లో మంచిగా మెడిటేషన్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంటుంది. ఎవరితో మాట్లాడిన ఆఫీస్లో కూడా జస్ట్ కాసేపు హాయ్ బాయ్ చెప్పేసి నా పని చేసుకోవడం. అంటే వేరే వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందంటే సార్ వాళ్ళు ఏదో టాపిక్స్ వస్తూ ఉంటాయి, మనతో మన హృదయంలోకి వెళ్తే చాలా అద్భుతమైన ఆలోచనలు వస్తాయి. ఆఫీసు ఒత్తిడి అనే యువతకు కూడా యు ఆర్ ఎన్ ఇన్స్పిరేషన్. ఆఫీస్ టైంను కూడా మనతో మనం స్పెండ్ చేయొచ్చు. వాట్ ఏ లర్నింగ్ యార్. అంటే ఇప్పుడు మెయింటైన్ చేసినప్పుడు వరకు 7-8 hours అయ్యేది కూడా 5 hours 6 hours తొందరగా అయిపోతుంది సార్ వర్క్ కూడా. అంటే డిఫరెంట్ మన టఫ్ వర్క్ వస్తే మంచిగా ఆలోచన రావడం చాలా ఈజీగా, ఎలాగో ఇంట్యూషన్ చెప్తూ ఉంటాయి, ఇది ఇలా చేసి ఈజీగా ఉంటుంది, ఆలోచనలు వస్తూ ఉంటాయి సార్ లోపలికి వెళ్ళి. రైట్. ఎన్ని గంటల వరకు ఆఫీస్? అలా అంటే 8 hours వర్క్ ఉంటుంది సార్ ఆఫీస్. ఆఫీస్ అయిపోయి ఇంటికి వచ్చేసి మళ్ళీ ఈవినింగ్ పూట ఫ్రెష్ అప్ అయ్యి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ కూర్చుంటా. మళ్ళీ ఈవినింగ్ ఒక ఆన్లైన్ ట్రైనింగ్ తీసుకుంటా, ఒక పహల్వాన్ దగ్గర ఆన్లైన్లో. అది తీసుకున్న తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ అది చేసేసి ఇంకా డే యాక్టివ్స్ మెయిల్స్ ఏమైనా ఉండాలంటే చూస్తుంటా. కొన్ని మన మామూలుగా స్కూల్స్ కాలేజెస్కి మెయిల్స్ వస్తాయి రండి అనేసి, అవి ఏమైనా ఉంటే ఆన్లైన్లో సెషన్స్, జూమ్ సెషన్స్, అవి సాటర్డే సండే ఉంటాయి అవి జూమ్ సెషన్లో. వాళ్ళతో మాట్లాడి కాలేజ్ స్టూడెంట్స్తో ఇంకా మన యూట్యూబ్ ఇంటర్వ్యూస్ పిలుస్తూ ఉంటారు. ఈ డే అంతా ఎప్పటి వరకు రన్ అవుతుంది? మార్నింగ్ 3కి స్టార్ట్ అయింది, నైట్ 11 వరకు అయిపోతుంది సార్. ఇక 11 వరకు కంటిన్యూస్ గా బ్యాక్ టు బ్యాక్. అది కూడా రిలాక్స్, ఎక్కడ స్ట్రెస్ స్ట్రెయిన్ అనిపించదా? అంటే మెడిటేషన్ చేస్తున్నప్పుడు బాడీ చాలా కూల్గా ఉంటుంది, అంటే చాలా హల్కాగా ఉంటుంది అనమాట. స్ట్రెస్ అనిపేది ఏమనిపించదు. నేను మాక్సిమం 4 or 5 లోపే నిద్రపోతాను. మళ్ళీ ఎప్పుడు కూడా నిద్ర రాదు నాకు. చాలా హ్యాపీగా 4 hours 4 hours 4 to 5 11 to 3 అంతే. ఒకసారి 5 hours కూడా పడుకుంటా. 4.5 hours 5 hours సార్ నా నిద్ర. ఎప్పుడు నాకు అలసిపోయినట్టు అనిపించదు, స్ట్రెస్ అనిపించదు, చాలా హ్యాపీగా చాలా డే మొత్తం యాక్టివ్గా ఉంటా. అందరూ అంటే ప్యాషన్ ఉన్నప్పుడు అంటే ఆ ప్యాషన్ డ్రైవ్ చేస్తుంది కదా సార్. ఖచ్చితంగా సార్. ఇప్పుడు ఇష్టం ఉన్న పని చేస్తున్నాం మనం, ఇష్టంతో చేస్తున్నాం, ఎవరి కోసమో కూడా కాదు. ఎవరి కోసం అనేది తర్వాత వస్తుంది. నేను ఇది చేయాలి, ఇది నాకు ఇష్టం అనే దాంట్లో ఉన్నప్పుడు ఇవన్నీ మర్చిపోతాయి సార్. అల్టిమేట్. అంటే ఇలా జర్నీ పోతున్నప్పుడు ఏమవుతుంది సార్, కొన్నిసార్లు లో అనిపిస్తుంది సార్. అప్పుడు అనిపిస్తుందా? లో చాలా అనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను 4 years నుంచి ప్రిపేర్ అవుతున్నా. కొందరు ఏమంటారు, వీడు 4 years నుంచి ప్రిపేర్ అవుతుండే ఏం సాధిస్తాడు అని అంటారు కదా సార్. కొందరు డిస్కరేజ్ చేస్తారు చాలా మంది. అప్పుడు నాకు మా అమ్మ మాట గుర్తొస్తుంది. ఓకే, మా అమ్మ చెప్పిన టైటిల్ గెలవమని. అప్పుడు అది చేసుకుంటూనే అప్పుడప్పుడు సాంగ్స్ పాడుకుంటూ ఉంటా. అప్పుడు నాకు ఏమనిపిస్తుంటే, మహానుభావులు అంటారు సార్, అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది, చలిచి మే ఆదర్శం పని కాదా నీ దైవం, ఆయువే నీదనం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది, రాయిలాగా కూర్చుంటే కాళ్ళు కదపలేనంటే ఎప్పటికీ రాదుగా ఊహలకో రూపం, బ్రతుకు నీది అనుకుంటే భవిత నీది అనుకుంటే కనపడదా నీకు ఏదో ఓ మార్గం, కసి ఉంటే జతపడగా ఏదో మార్గం, కసి ఉంటే జతపడగా రాగల విజయం, కోరికే నీ జయం ఆశయం సాధనం, చేయరా సాహసం నీ జయం నిశ్చయం, అనుకుంటే కానిది ఏమున్నది ఓ మానవా మనిషి, అనుకుంటే కానిది ఏమున్నది,
చిలిపి బాలుడనుకుంటే చిటికనేలు అనుకుంటే కృష్ణుడెత్తలేడుగా గోవర్ధన భారం, సీత కాని లేకుంటే చేత కాదు అనుకుంటే విల్లు విరవలేడుగా శ్రీరాముడు సైతం, మనసుంటే కనపడదా ఏదో మార్గం, కసి ఉంటే జతపడదా ఏదో రూపం. ఇలా పాటలు పాడుకుంటూ ముందుకు వెళ్తుంటారు సార్. ఇక అంటే ఇన్స్పిరేషన్. మేము ట్రైనింగ్లో, Yes, sir. నేను స్టార్టింగ్ 94లో ట్రైనింగ్ చేసినప్పుడు కూడా పాటలతో బిగిన్ చేసేవాళ్ళం. ఓకే సార్. ఈ ఇన్స్పిరేషనల్ సాంగ్స్ వినాలి, అది మామూలు కిక్ని ఇవ్వదు ఎస్ సార్, చాలా ఇస్తా సార్. కదా. ఆ పాట విన్నప్పుడు ప్రపంచం ఏమనుకుంటా నాకేంది, నాకు ఇష్టమైంది నేను చేస్తాను. అంతే సార్. సో ఈ పాటల ద్వారా, మెడిటేషన్ ద్వారా ఎదుటి వాళ్ళ చీత్కారాలను, డిస్కరేజెస్ నుంచి బయటపడడం జరిగింది. ప్రతి యువత, ప్రతి ఒక్కరూ ఈ చీత్కారాలు ఎదుర్కొన్న వాళ్ళే అని తెలుసుకోవాలి. ఎస్ సార్. అది ఉంటే కదా సార్, మనిషి ఎవరైనా విమర్శించినప్పుడు ఇంకా మనం అంటే ఏదో సాధి చూపించాలని అనుకుంటాం కదా, కసి ఇంకా విమర్శలు కావాలి మనిషికి. విమర్శలు వస్తూనే మనిషి ముందుకు వెళ్తాడు. అది రాకేష్, నీకు అంత సీన్ లేదన్నప్పుడే నా సీన్ ఏంటో చూపించాలన్న కసి పెరుగుతుంది. Yes, sir. అదే సార్, అదే జరిగిందా? విమర్శనే సార్ మనిషి పైకి లేపేది. అంటే విమర్శ కావాలి ప్రతి ఒక్క మనిషికి. అదే ఆ విమర్శను కరెక్ట్గా తీసుకోవాలి కదా. ఎస్ సార్. అమ్మో ఇంకా అయిపోయింది, ఇంతమంది అన్నారా అంటే మళ్ళీ అక్కడే ఉంటాం కదా. అంటే నీకు కూడా అనిపించిందా ఇవన్నీ ఏంది డ్రాప్ అయిదామని? అంటే సార్ కొన్నిసార్లు అనిపిస్తుంది అంటే ఇన్నియర్స్ ప్రిపరేషన్ ఇంకా మా అమ్మ కోరిక ఎట్లా తీర్చాలని అనిపిస్తుంది. కొన్నిసార్లు ఏంటంటే అసలు లైఫ్ ఏంది, కొన్నిసార్లు సూసైడ్ థాట్స్ కూడా వస్తాయి సార్. కొన్నిసార్లు వస్తాయి కదా సార్ ప్రతి మనిషి. అది చాలా ఇంపార్టెంట్ చెప్పాలి. అప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఒకటి పాట గుర్తొస్తుంది నాకు. అంటే ఒకే ఒక జీవితం ఇది, చెయ్యి జారిపో నీకు, మళ్ళీ రాని ఈ క్షణాన్ని మన్ను పాలు కానీకు, కష్టం అనేది లేని రోజంటూ లేదు కదా, కన్నీళ్ళు దాటుకుంటూ సాగిపోక తప్పదుగా, అమ్మ కడుపు వదిల మరుక్షణమా, కష్టాల బాటలో కడ వరకు చిరునవ్వు వదలకు. అంటే లైఫ్ ఎలా ఉంటుంది అంటే సార్, చాలా మనం ప్రతి ఒక్క క్షణం ఏదో కష్టం. ఇంకేస్ జాబ్ చేయాలన్నా ఆఫీస్ కోవాలా, రావాలా, అదో కష్టం అంటే చిన్న కష్టం. మళ్ళీ వంట వండుకోవాలంటే వంట వండుకోవాలా, చేయాలా, ఏదో చిన్న కష్టం. అంటే ప్రతి లైఫ్లో ప్రతిరోజు చిన్న చిన్న కష్టాలే సార్. నీకు నువ్వు ఓన్గా అన్ని వండుకోవడం, తినడం, అన్ని మేనేజ్ చేసుకోవడం, యు ఆర్ సింగిల్. ఫ్యామిలీ సార్, అన్న వదిలేరు ఉన్నారు సార్, అన్న వదిన చెల్లి బాబాలు బాగా చూసుకుంటారు, ఉన్నారు, ఫ్యామిలీ సపోర్ట్ ఉంది. ఫ్యామిలీ సపోర్ట్. కానీ సూసైడ్ చేసుకోవాలని థాట్ వచ్చినప్పుడు దాని నుంచి బయటపడడం ఎలా జరిగింది ఈ పాట? ఇంకా అంటే ఈ పాటలు అంటే మా అమ్మ నాన్న లేకున్నప్పుడు ఇది చాలా, అంటే అమ్మ నాన్న లేదు కదా ఎందుకు లైఫ్ సూసైడ్ థాట్స్ వస్తున్నాయి సార్ నాకు. తర్వాత ఇలా మా అమ్మ గోల్ ఉంది, ఓకే అమ్మ ఇలా చెప్పింది నా గురించి 10 మంది గొప్పగా మాట్లాడుకోవాలని చెప్పేసి ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి వెళ్ళిపోయింది. అప్పుడు నాకు అదే ఇన్స్పిరేషన్. ఇప్పుడు లైఫ్లో ఏం చేసినా కూడా ఓకే అమ్మ చెప్పింది, అమ్మ కోసం చేయాలి అంటే అమ్మ నన్ను గొప్పగా చూడాలనుకోండి, నా గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి, నా ద్వారా 10 మంది ఆదర్శంగా తీసుకోవాలి, నా ద్వారా నేను 10 మందికి సహాయం అందాలి. ఎప్పుడు ఏ పని చేసినా, ఏ ఆలోచన చేసినా కూడా, ఏ పని చేసినా కూడా ఓకే. ఇన్ కేసు నేను స్కూల్స్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు ఓకే మా అమ్మ మాట, అమ్మ చెప్పింది, నేను 10 మాటలు మంది చెప్పి 10 మందిని మార్చాలి, 10 మంది నా ద్వారా మారాలి, 10 మంది ఆదర్శంగా ఉండాలి. అంటే ఇప్పుడు నా జర్నీ ఇలాగే కొనసాగుతుంది సార్. ఏ స్కూల్ కాలేజ్కి వెళ్ళినా కూడా 10 మంది గొప్పగా తీసుకోవడం, నన్ను ఆదర్శంగా తీసుకోవడం, అంటే లైఫ్లో చిన్న ఏవైతే ఉన్నాయో వాళ్ళ లైఫ్లో తీసుకోవాలి, నేను కూడా అన్నలాగా కావాలి, ఆ తమ్ముళ్ళలాగా కావాలి, అంటే ఇన్స్పిరేషన్ తీసుకొని ఎవరికైనా సాధ్యము అనేది ఇన్స్పిరేషన్ వస్తుంది అందరికి. కొందరు ఏంటంటే సార్ మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తక్కువ అని, అమ్మ నా లేరని, నేను కలర్ లేనని, పొట్టిగా ఉన్నా, నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా అని ముందడిగా సిగ్గుపడతారు సార్. అంటే వాళ్ళకి ఏంటంటే ప్రతి ఒక్కరు మనకు ఒక్కసారి మన గోల్ ఫిక్స్ అయిపోవాలి. ఇక్కడ మనం పొట్టిగా నల్లగా తెల్లగా ఉన్నాం, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, నాకు తెలుగు రాదు, హిందీ లేని ఊరోని అని అనుకోదు. ఒక్కసారి మనం కసిగా మైండ్లో ఫిక్స్ అయితే బ్లైండ్గా వెళ్ళిపోవచ్చు. విమర్శలు వస్తూ ఉంటాయి సార్. అంటే చాలామంది వీని వల్ల ఏమవుతుంది అంటారు, కానీ మనం అది మైండ్లో ఫిక్స్ అవుతుంది. ప్రతిసారి విమర్శని మనకు రెట్టింపు ఉత్సాహాన్ని ఇస్తుంది, ఇంకా మరింత ముందుకు వెళ్ళాలి. అంటే ఇప్పుడు ఈ రంగు రూపు అక్కడ క్యాలిక్యులేట్ చేస్తారా? స్మార్ట్గా ఉంటేనే మార్కులు వేయడం, కొద్దిగా డార్క్ కలర్ ఉంటే మార్కులు తక్కువ వేయడం, అట్లా ఉంటుందా? అలాగేం సరే సార్, అది ఇప్పుడు అది తెలియాలి అందరికి. చాలా మంది అనుకుంటుందంటే హీరో అవ్వాలన్నా, యాక్టర్ అవ్వాలన్నా, ఫ్యాషన్ ఫీల్డ్కి రావాలన్నా కలర్ ఇంపార్టెంట్, హైట్ ఇంపార్టెంట్ అంటారు. అదేం కదా సార్, స్మార్ట్ ఉండాలని ఎవరు లేరు. స్మార్ట్గా వస్తుంది, జస్ట్ మనం కాన్ఫిడెంట్గా ఉండాలి. ఓకే నేను ఏదైనా సాధించగలను, జస్ట్ మనం స్కిల్ ఉండాలి సార్. అంటే స్మార్ట్ స్కిల్ ఉండాలి. ఆ స్కిల్ ఉంటే ఎక్కడైనా సాధిస్తాం మనం. హైట్ ముఖ్యం కాదు, ఏం జస్ట్ స్కిల్ ఉండాలి. ఒకవేళ ఒక పర్సన్ వెళ్తున్నాడంటే ఓకే రాకేష్ వచ్చినంటే రాకేష్ సార్ స్కిల్ ఉంది రా బాయ్, కలర్ లేకున్నా సరే, హైట్ లేకున్నా సరే, స్కిల్ ఉంది, యాక్టింగ్ బాగా చేస్తాడు, సో తీసుకోవచ్చు. అలాగ ఉండాలి. అది సార్ బిల్డ్ చేసేది. మనిషి ఒక క్యారెక్టర్ బాగుండాలి సార్. ఏమున్నా కలర్ లేకున్నా, క్యాస్ట్ లేకున్నా, డబ్బు లేకున్నా క్యారెక్టర్ బాగుండాలి. కాన్ఫిడెంట్ కూడా ఏది చేసినా కాన్ఫిడెంట్, ఓకే నేను సాధిస్తాను రా, అలా ముందుకు వెళ్ళాలి. క్యారెక్టర్ బిల్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్ సార్, దేనికైనా సార్. అంతే. కానీ డబ్బు లేదానో, ఇది లేదానో, గ్యాడ్జెట్స్ లేవానో, రైట్,
సో నీ లైఫ్లో కావాల్సిన అన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందా ఇప్పటిదాకా? హ్యాపీ లైఫ్ ప్రెసెంట్ వరకు? హ్యాపీ లైఫ్ ఉంది సార్, కానీ అల్టిమేట్ ఒకటి ఉంటుంది సార్. అంటే అల్టిమేట్ గోల్ ఏంటి? ఈ ఫిజికల్ ఫీల్డ్ ఏమన్నా సరే ఉంటే వాళ్ళు ఉంటారే పోతే సార్, అల్టిమేట్గా ఆఖరి జన్మ చేసుకుంటే ఎన్లైటన్మెంట్. నేను ఎన్లైటన్మెంట్ అయ్యి నాతో పాటు కొన్ని లక్షల మంది ఎన్లైటెడ్ మార్గం తీసుకుపోవాలి. ఎగ్జాంపుల్ పత్రిజీ సార్ లాగా నేను కూడా పత్రిజీ సార్ లాగా ఆదర్శంగా నిలవాలి అనుకుంటా సార్ ఇప్పుడు కూడా. డన్. ఇది చాలా అల్టిమేట్. అసలు ఫిజికల్ ప్రపంచంలో కూడా ధ్యాన సాధన ఉంటే ఆ పట్టుదల ఫిజికల్ కూడా సాధించవచ్చు. ధ్యానం చేస్తే ఇది సాధిస్తామా అది సాధిస్తామా అనే వరకు యు ఆర్ ఏ గ్రేట్ ఎగ్జాంపుల్ రాకేష్. ధ్యానం ద్వారా అన్ని సాధించవచ్చు సార్. ఇప్పుడు నాకు డబ్బా పేరు హోదా అన్ని జస్ట్ మనం ఏం చేయదు సార్, జస్ట్ ధ్యానం చేస్తుంటే ఆటోమేటిక్గా వస్తూనే ఉంటాయి. ఆ యూనివర్స్ ఏదో ఒకటి హెల్ప్ చేస్తూనే ఉంటుంది. ఇప్పుడు నాకేంటంటే కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి సార్, క్వశ్చన్స్ కూడా ఆన్సర్ చెప్తూనే ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను PSSMలో ఒక చిరు అని ఉంటాడు, చిరు ప్రకాష్. వాళ్ళు 2022లో రాకేష్ ఇట్లా PMCలో ఇంటర్వ్యూ ఉంటుంది, యువాలో మాట్లాడతావా అంటే నాకు చెప్పిన లేదు చిరు ప్రకాష్, నేను ఒక గోల్ పెట్టుకున్నా, అది రీచ్ అయ్యే వరకు నేను ఎక్కడ పోదలుచుకోవాలి. ఎందుకంటే నేను మాట్లాడుతుంటే నా గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. అప్పటి వరకు ఎక్కడ 2022లో చెప్పాను సార్ వాళ్ళకు. 22 చెప్పాను చిరుకు ప్రకాష్ చెప్పిన ఇట్లా నేను వస్తే నా గురించి 10 మంది గొప్పగా చెప్పుకోవాలి. అప్పటి వరకు నేను PSSలో మాట్లాడను, ఏ దాని వల్ల కూడా మాట్లాడను, ఆ రోజు చెప్పేస్తాను. వాళ్ళు అచీవ్ అయిన తర్వాత మాట్లాడతా సార్. ఏం సాధించక ముందు మాట ఎవరు వినరు సార్, ఏదో సాధించినప్పుడు అప్పుడు వింటారు సార్. ఎస్, ధ్యానంతో ఏమవుతుంది అంటే ఏదైనా అవుతుంది. దేని మీద ప్యాషన్ ఉందో అది జరుగుతుంది. యూనివర్స్ కదిలిచ్చి సహాయం చేస్తుంది. మరి ఒక్క మహబూబ్ నగర్లో ఉన్న చిన్న ప్లేస్ నుంచి వెళ్ళి గోవాలో ఎంతమందితో పోటీ పడడం జరిగింది అక్కడ? డిఫరెంట్ 30 to 35 మెంబర్స్ ఉంటారు. డిఫరెంట్ ఇండియా అంటే అన్ని రాష్ట్రాల నుంచి ఉంటారు, యూనియన్ టెరిటరీస్ నుంచి ఉంటారు సార్. అందరూ 29 రాష్ట్రాల నుంచి ఉంటారు. 28 రాష్ట్రాలు. యు ఆర్ ఫ్రమ్ తెలంగాణ కదా. 29th అంటే 28 people తో పోటీ పడడం జరిగింది ఇండియా వైడ్ గా. అంటే అక్కడ ఒకటి సార్, అక్కడ నన్ను అంత ముందుకు తీసుకెళ్ళింది ఓన్లీ కాన్ఫిడెన్స్. అంటే ఇన్కేస్ వాళ్ళు కొందరు హైట్ కూడా ఉంటారు, అంటే నాకు నామినేషన్ ఎక్కువ ఉంటుంది సార్ ఇక్కడ. ఏమంటే మన సౌత్ సైడ్ ఎక్కువ ఫిట్ గా ఉంటారు జనాలు. అంటే వాళ్ళు ఏమనుకుంటా అంటే నేను వెళ్ళినప్పుడు అంత ఎక్కువ మాట్లాడలేరు ఎవరు, ఎందుకంటే సౌత్ వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఫిట్ గా ఉండరు, పొట్టలు వేసుకుంటారు, వాళ్ళకి ఏం తెలుసు ఫ్యాషన్ గురించి, మరి ఏమంటే మూవీ ఇండస్ట్రీ అంటారు, తిరుగుతారు, అదే అంటారు. ఎప్పుడైతే నేను అనుకున్నా ఓకే అనుకుని పట్టు ఇట్లాగే టైటిల్ నాదే కానీ ఫిక్స్ అయిపోయాను. విజువలైజేషన్ చేసుకుంటూ ఉంటా మెడిటేషన్ తర్వాత కూడా. నేను ఎప్పుడైతే 3rd, 4th రౌండ్లో నేను టాప్లో ఉన్నాను సార్, అప్పుడు అందరు ఇక దగ్గరికి వచ్చి ఓకే వీడు బాగా చేస్తున్నా, అప్పుడు అందరు క్లోజ్. అప్పటి ఎవరు క్లోజ్ కాలేరు, నాలుగు నేను ఒక్కనే మాట్లాడుకుంటే నేనే ఒక్కనే ఉన్నా. తర్వాత ఇప్పుడే 3rd, 4th రౌండ్ అయిపోయింది. అప్పుడు అందరితో క్లోజ్ కావడం లాంటిది. కానీ అప్పుడు ఎప్పుడైతే సెల్ఫ్ ఇంట్రడక్షన్ చాలా అద్భుతంగా ఇచ్చానో అప్పుడు అందరూ వచ్చి అసలు ఏం తింటారు ఇట్లా అద్భుతంగా సెల్ఫ్ ఇంట్రడక్షన్ ఇచ్చినావు, అసలు ఇంత సైలెంట్గా ఉంటే అసలు నీ గురించి ఏం మాట్లాడతలే అనుకున్నాము, అసలు టైటిల్ లీక్ చేసేసరికి ఇక మేమందుకు ఉండడం అన్నారంటే అంత ఎప్పుడు సైలెంట్గా ఉంటా, నాతో నేను మాట్లాడుకుంటూ ఉంటా. సైలెంట్గా ఉన్నామంటే అసమర్థత కాదు, కూడా ఏమి చేయలేక సైలెంట్గా ఉంటారు అది కాదు. జ్ఞానంతో సైలెంట్గా ఉండాలి, శక్తితో సైలెంట్గా ఉండాలి, సైలెంట్గా ఉండాలి. ఎప్పుడైనా టైం వచ్చినప్పుడు చూపించాలి సార్. ఆ రోజు అదే అనుకున్నా, సైలెంట్గా ఉన్నా. నాకు సెల్ఫ్ ఇంట్రడక్షన్ రాగానే మొత్తం వెంటనే చూపించిన, అప్పుడు అర్థమైంది ఓకే ఇంత సైలెంట్గా ఉన్నా మేము అనుకున్నాను కానీ వీడు సాధించిన. అప్పుడు చాలా క్లాప్స్ వచ్చాయి. అప్పుడు సెల్ఫ్ ఇంట్రడక్షన్ అయిపోగానే అందు ఓకే నీకే టైటిల్ అని చాలా మంది కూడా పొగిడారు. అప్పుడే డిసైడ్ అయిపోయింది అందరు, అంటే ఇది అస్సలు సక్సెస్. ఇది టైటిల్ సంగతి లాస్ట్ కిక్, కానీ అక్కడ ఉన్న మిగతా వాళ్ళు కూడా ఇది టైటిల్ మీదే అని చెప్పడం అనేది అది సక్సెస్ అంటే. వాహ్, గ్రేట్ ఇన్స్పిరేషన్ రాకేష్. ఫైనల్గా మన యూత్కి, మన ఇండియన్ యూత్కి ఏంటి మెసేజ్? అంటే అందరికీ ఏంటంటే ఒకటే, లైఫ్లో ఎన్నో స్ట్రగుల్స్ వస్తాయి. మనకు ఆస్తి లేకపోవచ్చు, తల్లిదండ్రులు లేకపోవచ్చు, లేదంటే మన ఫ్యామిలీ కూడా తక్కువ ఉండొచ్చు. ఏదైనా సరే ముందుకు వెళ్ళాలి. మనది ఒక గోల్ పెట్టుకోవాలి. ఆ గోల్ ఈ రోజు కాకుండా రేపే రీచ్ అవుతాం. ఓ గోల్ సక్సెస్ కావడానికి ఒక రోజు పడుతుంది, ఓ గోల్కి 2 రోజులు, ఒక రోజు సంవత్సరం, ఒక గోల్కి 4 years, ఒక గోల్కి 10 years కూడా పట్టవచ్చు. కానీ ముందుకు వెళ్ళాలి. ఎలా ముందుకు వెళ్ళాలంటే ఒక మహానుభావుడు అంటాడు, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓడిమి, విశ్రమించవద్దు ఏ క్షణం. ఓ మానవా, మనం ఎప్పుడు విశ్రమించవద్దు ఏ క్షణం, విస్మరించవద్దు నిర్ణయం. ఎప్పుడైతే మనం నిర్ణయం తీసుకుంటామో ఆ నిర్ణయం ఎప్పుడు విస్మరించదు, అంటే ఆ నిర్ణయాన్ని పక్క తీసుకుపోద్దు, ఖచ్చితంగా సాధించాలని కష్టంగా ఉండాలి. అప్పుడే నీ జయం నిశ్చయం రా, ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎప్పుడూ వదులుకోవద్దురా ఓడిమి. అంటే మనం ఏ డెసిషన్ తీసుకున్న లైఫ్లో ఓటమి అది ఒప్పుకోవద్దు. అది 1 year కావచ్చు, 2 years కావచ్చు, ఖచ్చితంగా నేను సాధిస్తా ముందుకెళ్ళాలి. కొన్నిసార్లు
ఈ గోల్ రీచ్ కాకపోవచ్చు, కానీ యూనివర్స్ మనకు ఏదో ఒకటి బిల్డ్ చేసి ఇంకోటి రెడీగా పెడతా. రెడీగా పెడుతుంది. ఇన్ కేసు ఒక పర్సన్ అబ్దుల్ కలాం పైలట్ కానప్పుడు చాలా బాధపడ్డాడు, కానీ తర్వాత తనకి ఇప్పుడు ఇండియా ఒక సూపర్ మ్యాన్ అండ్ అంటే అలా ఇది ఇన్స్పైర్ తీసుకుని ఈ గోల్ కాకుంటే యూనివర్స్ ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటుంది. సో అలా ముందుకెళ్ళాలి. లైఫ్లో చిన్న చిన్న విషయాలు బాధలు వస్తూ ఉంటాయి, ఎప్పుడుగా సూసైడ్ లాంటివి చేసుకోవద్దు. ఇప్పుడు ఎవరైనా యువత ఇలా ఫిట్నెస్ కానీ హెల్త్ కానీ ఏదైనా ఇన్స్పిరేషన్ కావాలంటే అప్రోచ్ అవ్వచ్చా? సో డెఫినెట్లీ సార్, అంటే ఎవరికైనా సరే చిన్న చిన్న అంటే మెడిటేషన్ పరంగా కానీ, అంటే మన లోగా ఫీల్ అయినప్పుడు, కాన్ఫిడెన్స్ అయినప్పుడు, లైఫ్లో ఏమైనా సమస్యలు వస్తే నాకు ఫోన్ చేసినా నేను ఖచ్చితంగా వాళ్ళని గైడ్ చేస్తానంటే ఎలా ముందుకెళ్ళాలి ఫిట్నెస్ పరంగా కానీ, అంటే చదువు పరంగా కానీ. నేను చాలా యూనివర్సిటీస్ కాలేజెస్కి వెళ్తున్నాను మాట్లాడడానికి. మీ కాలేజెస్లో కూడా నన్ను మాట్లాడడానికి పిలవాలనుకుంటే పిలవచ్చు. అదేవిధంగా మీకు ఏమైనా సమస్యలు అంటే బాధలు అంటే మన లో అనిపిస్తున్నప్పుడు నాకు ఫోన్ చేయండి, నేను ఖచ్చితంగా మీ సందేశాలు తీరుస్తాను. నా నెంబర్ రాసుకోండి అందరూ. నా పేరు రాకేష్ ఆర్నే, నెంబర్ 8143459509 8143459509. వండర్ఫుల్, రైట్. థ్యాంక్ యూ సో మచ్ రాకేష్. అద్భుతమైన ఇన్స్పిరేషన్ ఇచ్చాం. మన PSSM వరల్డ్కే ఇన్స్పిరేషన్ రావడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. వింటున్నాం కదా, ధ్యాన సాధన చేస్తే ఇదే బాగుంటుందని ఇటువైపు వచ్చి ఇంకేం అవసరం లేదు, నేను ఎక్కడ జాబ్ చేయలేకపోతున్నా అనేటువంటి వాళ్ళకు కూడా ఒక అద్భుతమైన సమాధానం. ప్రాపంచిక లక్ష్యమే గొప్పది, ఆధ్యాత్మికత ఎందుకు మనకు అనుకునే యువతకు కూడా వారి ఇన్స్పిరేషన్ ఉంది. ధ్యాన సాధన చేస్తే ప్రాపంచిక జీవితాన్ని ఆధ్యాత్మిక జీవితాన్ని కలగలిపి అద్భుతంగా జీవించవచ్చు. తన ప్యాషన్ని సాధించడానికి డబ్బు లేదనో సపోర్ట్ లేదనో ఆగల, తనకున్నటువంటి క్యాలిబర్తో జాబ్లో జాయిన్ అయ్యి ఆ వస్తున్న డబ్బుతో ఉన్న టైంలో ఎలా ప్రాక్టీస్ చేయడం జరిగింది. వాటన్నిటికీ ధ్యాన సాధనతో వారి అంతరాత్మ ప్రబోధాన్ని విని ముందుకు వెళ్ళడం జరిగింది. ఏదైతే కావాలంటామో యూట్యూబ్ చూపిస్తుంది కదా, యూట్యూబ్ ద్వారానే తన ప్యాషన్ని ప్రొఫెషన్ని ఈ ఆధ్యాత్మిక సాధనను కూడా యూట్యూబ్ ద్వారానే తెలుసుకోవడం జరిగింది. కాబట్టి యువతకి ఇంతకన్నా గొప్ప ఇన్స్పిరేషన్ ఏముంటుంది. తనకు కూడా ఎన్నోసార్లు అనిపించింది, నేను ఇంకెందుకు, తల్లిదండ్రులు లేరు, ఇంతమంది విమర్శిస్తున్నారు, ఇన్ని ప్రయత్నాలు చేశాను, చనిపోతే బాగుంటుందని ప్రతి ఒక్కరికి ఒక్క క్షణం అన్న అనిపిస్తుందంట. తన అనుభవం చెప్పారు. కానీ ఆ టైంలో ఏం చేశారు? ధ్యాన సాధన చేశారు, ఆడియోస్ వినారు, ఇంకా నాకు సాధన అవసరము అని సాధన పెంచారు. కానీ సూసైడ్ చేసుకోవడం అది టెంపరీ ప్రాబ్లంకి మీరు పర్మనెంట్ సొల్యూషన్ తీసుకుంటున్నట్టే. కానీ అక్కడి నుంచి బయటపడితే, ఆ క్షణం నుంచి బయటపడితే ఎలా ఉండొచ్చు అంటే రాకేష్ లాగా ఏదైనా సాధించవచ్చు. కళ్ళు మూసుకొని కూర్చుంటే అన్నీ వస్తాయా? వచ్చాయి కదా. తనే ఎగ్జాంపుల్. మీరు ఇది వీడియో మళ్ళీ చూడండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, చాట్ విండోలో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా ఇన్స్పిరేషన్ కలిగించిందో. ఏమైనా క్వశ్చన్ అడగాలన్నా ఆ చాట్ కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి, వారు మీకు ఆన్సర్ ఇస్తారు. వారిని పిలిచి మీ కాలేజ్, స్కూల్స్, మీ ఆర్గనైజేషన్కి ఇన్వైట్ చేయండి. సో ఇలా ఎవరో కాదు, అబ్దుల్ కలాంని మనం చూడలేదు, వారు సాధించారట అని చదువుతున్నాం. మన ముందున్న రాకేష్, మనతో తిరిగిన రాకేష్, మన తెలంగాణలో ఉన్న రాకేష్ ఎలా సాధించాడు? ఎవరికైనా సాధ్యం. మన మెడిటేటర్ రాకేష్, ధ్యాన యువ రాకేష్ ప్రతి ఒక్కరికి ఇన్స్పిరేషన్ మిత్రులారా. కాబట్టి తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని అద్భుతంగా ఎవరికైనా ఏదైనా సాధ్యమని తెలుసుకొని ముందుకు వెళ్ళాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ ఆల్.